ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగే అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ చందనదీప్తి మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే. Substantial amount of PDS rice ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి లారీస్ స్టేజ్ 1 గోడౌన్ నుంచి డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్తూ రైస్ మిల్లో అన్లోడ్ చేస్తూ అక్కడ పట్టుబడడం జరిగింది. డీటెయిల్స్కి వస్తే స్టేజ్ 1 గోడౌన్ దట్ ఈస్ దేర్ ఇన్ నల్గొండ నుంచి పెద్ద ఊరాలో ఉన్నటువంటి అమ్మా రైస్ మిల్కి వీళ్ళు స్టేజ్ 2 కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించిన లారీలో జీపీఎస్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తుంది. అట్ ద మూమెంట్ దొంగతనంగా రికార్డ్స్ని ఫర్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టేజ్ 1 గోడౌన్లోని స్టాక్ ఉన్నటువంటి పీడిఎస్ రైస్ని రైస్ మిల్కి అక్రమంగా తరలించి అక్కడ అన్లోడ్ చేస్తూ మన వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. అప్పుడు మనం ఒక కేసు చేసాము. దట్ ఈస్ 91/24 ఆఫ్ పెద్దఊర పిఎస్ లిమిట్స్. ఆ కేసు విచారణ చేస్తూ మనకి ఇంకొక వాస్తవం తెలిసింది ఏంటి అంటే ఈ లారీనే కాదు ఇంకొక లారీ కూడా అన్లోడ్ చేయడానికి ఇదే రైస్ మిల్కే వస్తుందని. మన వాళ్ళు ఆ లారీని ఇంకొంచెం దూరంలోనే ఇంటర్సెప్ట్ చేసి ఇంకొక కేసు చేయడం జరిగింది. అది హాలియా పిఎస్ 91/2024 క్రైమ్ నెంబర్ కింద నమోదు చేయడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ వెరీ బ్రీఫ్లీ బికాస్ యూ వోంట్ అండర్స్టాండ్ అన్లెస్ ఐ షో దిస్ టు యూ. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ క్రైమ్. బట్ మనకు ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్లో ఏదైతే క్రైమ్ జరిగిందో దానికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి ఎవిడెన్స్ సాలిడ్గా మనం ప్రొడ్యూస్ చేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్సెప్ట్ పర్హాప్స్ మోర్ అక్యూజ్డ్ వాళ్ళు ఇంకా వెలుగులోకి వస్తారు. మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. సో వీళ్ళలో మనకి హాలియా పిఎస్ కేసులో 4 అక్యూజ్డ్ ఉన్నారు. అండ్ పెద్దఊర పిఎస్ కేస్ దాంట్లో 8 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఐ థింక్ దెర్ ఆర్ అప్రహెన్షన్స్ దట్ చిన్న వాళ్ళని పట్టుకుంటారు పెద్ద వాళ్ళని పట్టుకోరు అనేసి. అట్లాంటిది ఏమీ లేదు. వీఆర్ గోయింగ్ స్ట్రిక్ట్లీ బై సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్షన్. సో మీరు చూసినట్లు అయితే మనం ఎవరిని స్పేర్ చేయట్లేదు. మనకి ఎవిడెన్స్ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళని మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ యాక్టివిటీ అనేది మరిన్ని ప్లేసెస్లో మరిన్ని సందర్భాల్లో జరిగి ఉండవచ్చు. బట్ మనకి ఈ కేసులో ఎవిడెన్స్తో పాటు దొరికారు. సో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. నేను నా పర్సనల్ టీమ్ని యూజ్ చేసి ఎలాంటి లోకల్ ప్రెషర్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకోవడానికి ప్రత్యేకంగా చాలా మానిటర్ చేసి ఈ కేసుని ఫాలోఅప్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు అన్ని అరెస్ట్స్ అయిపోయినాయి. బట్ ఇంకా కూడా మనకి తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆరా తీస్తున్నాము. ఎనీ మూవ్ వి మేక్ విల్ బి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. మాకు ఎవిడెన్స్ ఉంటేనే we will step in. So that can be assured. And accused everunna kuda upechicchedi ledu. I mean this may be a warning to people who are doing illegal activities and disrupting the system of PDS and causing huge losses to the exchequer and also causing huge loss to the public resources. 635 quintals in the lorries, both lorries put together. ఇది కాకుండా రైస్ మిల్లో చాలా ధాన్యం ఉంది. రైస్ మిల్లో ఒక ఇది ఉంటుంది, ఒక పైప్, దాంట్లో కన్సీల్ చేశారు కనపడకుండా. అంటే దాన్ని ప్యాకేజింగ్ చేసే
టైం లేకనేమో దాంట్లో కూడా కన్సిడర్ చేశారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం గోడౌన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు గోడౌన్ అండ్ రైస్ మిల్స్లో స్టాక్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఎంతవరకు ఆల్రెడీ జరిగింది ఇదనేసి. And also we are going very strict with investigation techniques and investigation methods, in the sense we are collecting all around 360-degree type of evidence so that we can go strong on this thing and completely stop anybody from doing such thing. ఈ డైవర్షన్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయడం మా ముఖ్య ఉద్దేశము. మేము చేయగలిసిన పని చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ వీ రిక్వెస్ట్ పబ్లిక్ కోఆపరేషన్ ఆల్సో. ఇలాంటివి జరుగుతూ ఉంటే మాకు కూడా ఇన్ఫర్మేషన్